హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా మరదలు కళ్ళు తాగుతుంది. చూడండి, నేచురల్ డ్రింక్ తాగుతుంది. హలో ఫ్రెండ్స్, హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా గంగాజ్ 1517 వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి మీరు కూడా బాగున్నారు. ఏంటి తాటి చెట్లే కనిపిస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదు, మా తమ్ముడు మ్యారేజ్ కి అయితే వెళ్ళామన్నమాట, అమ్మ వాళ్ళ ఊర్లో. సో ఇంకా మొత్తానికి రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే కళ్ళు తాగాలని మస్తు అనుకున్నాం అనమాట. మా అమ్మ ఊరికి మా ఊరికి జస్ట్ 6-7 కిలోమీటర్స్. సో రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇంకా మేమైతే కళ్ళు తాగడానికి వెళ్ళాం. పాపమైన అప్పుడే చెట్టు మీదకి కళ్ళు అయితే తీసుకొచ్చిండు. మేము అడగగానే ముంజలు కూడా తీసుకొచ్చిండు అనమాట. చూసారు కదా, యాక్చువల్గా మోదుగాకులో తాగుతారనమాట. మోదుగాకులు ప్రజెంట్ ఆ సరౌండర్లో లేవు కాబట్టి ఆయన అయితే ఈత కొమ్మతోటి రేక చేసి ఇచ్చింది అనమాట. దీంతో కళ్ళు తాగాలంట, భూమిలో పుట్టిన కళ్ళు తాగుతున్నప్పుడు ఏమి ఉండదు. ఇది నేచురల్ డ్రింక్ అనమాట, మనకి చెట్టు నుంచి తీసుకొచ్చిండు. మా కళ్ళు మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలా, నిజంగా మాత్రం సూపర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు అయితే తాగిన నేను, పూర్ణంగా మామూలుగా కాదు. నా పిల్లల దగ్గర మేము ఇంటికి తెస్తే తాగుతాము, కానీ మా పిల్లలు కూడా మంచిగా రేఖ పట్టుకొని ఇట్లా తాగిండ్రు. చూడరి, మా పెద్దక్క కొడుకు, చిన్నోడు, మావాడు అందరం కలిసి తాగిన. మొత్తానికి ఫుల్ ఎంజాయ్. చూసారు నా చికెన్ ఎట్లా తాగుతున్నాడు. కళ్ళే అసలు నేను కళ్ళే ఉండే ఒకప్పుడు అంట, మరి ఏముంది, ఏం లేదు, మందుకు ఏం లేదు. ఇంకా కావాలనా? చాలు, జల్దీ జల్దీలో పోతుంది. మస్త్ ఎంజాయ్. జరుగు జరుగు. మస్త్ ఎంజాయ్ చేస్తున్నాం, నిజంగా సూపర్. అసలు వెదర్ మాత్రం మస్తు ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఫస్ట్ టైం నేను ఇట్లా కళ్ళు దగ్గరకు వచ్చి కళ్ళు తాగడం. ఇప్పుడు మా మమ్మీ తాగుతుంది, ఇప్పుడు అంకుల్ వస్తున్నాడు. మొత్తానికి గిది మాత్రం మస్తు తయారు చేసిండు, అసలు హైలైట్. దార పెట్టి పోయి అంకుల్. నిజంగా ఎప్పటి నుంచో తెలుసా బాబా ఇట్లా వచ్చి తాగాలని. దారా దారా తాగురా చూపి బాబు ఎట్లా చేసిండు ఆయన, అసలు మస్తు చేసిండు. ఏమంటే రాక రాకేనంట. ఇప్పుడు అందరినీ తాటి కళ్ళు తాగుతుంటే రిమ్మ రిమ్మ తిరుగుతుంది. నిజంగా అంకుల్ కళ్ళు మాత్రం మస్తు ఉంది, గుర్తు చేసుకుంటాం. నీ పేరేం పేరు అంకుల్? శ్రీనివాస్. అంకుల్ దగ్గర కళ్ళు మాత్రం మస్తు ఉంది. అంతేనా? నిజంగా ఇల్లు తాగితే మంచిగా అనిపిస్తుంది. నాయన ఒక బుక్క తాగురా. సాయి తాగురన్నట్టు నువ్వు. అయ్యో సిస్టర్ రారా, దాన్ని ఎత్తుకరా పొర్రి. ఎటు చూడు పొలాలు, మళ్ళీ చిలుకల సౌండ్స్ చూసారు, ఎంత మంచిగా వినిపిస్తుంది కదా, మంచి మ్యూజిక్ రియల్ గా. మా అమ్మ అయితే అలా చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకొని మరీ ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళ కాకయ్య తాగిపించేటోళ్ళు అంట చిన్నగా ఉన్నప్పుడు. ఇక మా బావ అయితే పోస్తుంది, అసలు లొట్టితోనే పోస్తున్నాడు, కానీ నాకు లొట్టితో పోస్తే తాగనికి రాలని మళ్ళీ ఆయన అయితే బాటిల్లో పోసిండు అంకుల్. బాటిల్తో పోస్తుంటే తాగడానికి వస్తుంది. లొట్ట అయితే దగ్గరకు పెట్టేసరికి నాకు దమ్ము తీసుకోవడానికి రాలన్నమాట. మొత్తానికి అయితే నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాం. పెళ్లి కూడా మేము కానీ నేచురల్ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ మంచిగా వరిసేన్లల్లా అంటే కోసేసిరు కోతలన్నీ, అది మస్తు ఎంజాయ్ చేసినాం. మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసారు. ఇట్లా మాత్రం బయటికి వెళ్ళాలి, కళ్ళు తాగుతుంటే దిమ్మ తిరిగిపోయింది అనుకోండి, అట్లుంది. అయ్యో ముందు ఎత్తుకొని పోయినవేంది బావా? కొట్టిస్తా తీసుకుంటా పోయిన, ఇప్పుడు అయిపోయింది అది ఇప్పుడు దాకా. ముంజలు లేత ముంజలు కదా అంకుల్, ఇవి లేతవి. పాపం అడగంగానే తెచ్చిండు అంకుల్. పాపం అందరు వచ్చి కూర్చుంటే ఏం చేస్తాడు అంకుల్? ఏడికేం తెచ్చిస్తాడు? వస్తారు కదా.
ఫోన్ చేస్తూ వస్తాడు, లేకపోతే లేదు, లేకపోతే లేదని చెప్తాడు. ఇదే ఊరు అంకుల్? పక్కీర్ కూడా లేత ముంజలు జరగమ్మా. అవును బిడ్డ బంద్ చేస్తున్నా చిన్నారి. ముంజ తిని దాని టేస్ట్ వేరే ఉంది. తినొద్దా పోయి మళ్ళీ ఏంది ఒకటే టేస్ట్ వేరే ఉంది, మారిపోయింది. కళ్ళు తాగి ముంజలు తినొద్దట. సో స్టాప్. కళ్ళు తాగి ముంజలు తినొద్దంట, ఎందుకంటే కళ్ళు తాగి ఫీలింగ్ ఉండదంట, చేంజ్ అయింది. నేను కళ్ళు తాగి ముంజలు తిన్నా కదా, స్టాప్ చేసిన. నా చిట్టలు ఇప్పుడే లేచి నడుచుకుంటూ వస్తుంది, ఏడ్చింది. మా చిన్నక్క అయితే తాగలేదు కళ్ళు, ముంజలు అయితే తిన్నది ఆమె. కొంచెం కళ్ళు తాగమంటే జర ఇచ్చేస్తుంది, తాగదు ఎక్కువ ఆమె. నేనైతే మాస్, మా పెద్దక్క కూడా తాగడం స్టార్ట్ చేసింది, తాగుతుంది. లేత ముంజలు చూసారా, మా బావ ఆమెకు తీసుకుపోయి ఇస్తుండు. చిన్న తల్లి నువ్వు తిను మమ్మీ దగ్గర. దెబ్బలు పడతాయి మరి. తాటి చెట్టు ఫ్లైట్ కూడా పోతుంది. మా నాన్న కూడా కళ్ళు తాగలేదు, కళ్ళు తాగింది నేను, అమ్మ, అక్క, బావ, పిల్లలందరూ తాగింది కళ్ళు. మా చిన్నత లాస్ట్ కొంచెమే తాగింది, దానికి అట్లా తాగడానికి ఇష్టలేదు. మొత్తాన్ని మాత్రం ఇంకా అంకుల్ అయితే పాపం అడగగానే ముంజలు పైన అంకుల్ ముంజలు తీసుకురారా ప్లీజ్, ముంజలు తీసుకురావా. వాళ్ళ ఊరికి అట్లనే ఉన్నాం కంటిన్యూస్ గా. మంచిగా ఉంది చాలు, కానీ ఆ ముంజ తిన్నాక కళ్ళు తాగితే టేస్ట్ అంటే టేస్ట్ అనిపిస్తలేదు. మంచిగా ఉంది కళ్ళు. అంకుల్ కొడతానే ఉండు, ముంజలు వీళ్ళు తింటూనే ఊరు. నాకు ఒక ముంజి అమ్మ, ఏరికి రాదు. అవి ఇట్లా కొట్టి ఎట్లా తినని వస్తుంది, గిట్ల ఎట్లా తింటారు? నీళ్ళు మాత్రం మస్తు వచ్చినాయి. ఇలా లేతే ముంజలు ఇవి లేత ఉన్నాయి. ముంజ ఇవి సైడ్ రావా అంకుల్ ఇట్లా? ఏం బండ్లు చేస్తా? ఇగో ఇట్లా ఏళ్ళు పెట్టి తినాలంట, లేతయి రావంట. పోయి మనం ఒకటి చాలు తాగుతారు. నాకైతే చాలరా, నేను ఎంజాయ్ చేసిన. కొంచెం తాగిన కళ్ళు అయినా మస్తు ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు, కళ్ళు మాత్రం బాగుంది. మరి వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. నేనైతే మంచి నేచర్లో ఉన్నా, చూసిరు కదా ఎంత బాగుందో చుట్టూ అంతా. పొలాల మధ్యలో ఉన్నాము, హ్యాపీగా ఉంది ఈరోజు. ముంజల నుంచి వాటర్ అయితే చాలానే వచ్చినాయి. ఇంకా అట్లా పీల్చుకుంటూ అయితే తిన్నా. మొత్తానికి దాని నుంచి అంటే ముంజ గుజ్జు తీసుకుంటూ తిన్నా. నిజంగా పొట్టు తీయకుండా అలాగే తిన్నాం అనమాట, లేతగా ఉన్నాయి కాబట్టి. నిజానికి మొత్తానికి అయితే ఫుల్ హ్యాపీ ఈరోజు. మరి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో ఎలా ఉందో. ముంజలు తెచ్చినందుకు నేను మాత్రం తింటూనే ఉన్నా, మస్తు ఎంజాయ్ చేసిన. పిల్లలు మాత్రం ఇక పొలాలు కోసేసారు కదా వరి, వాళ్ళైతే వరి దాంట్లో అయితే తిరుగుతూనే ఉన్నారు. కల్లమే అని అంటారు. నిజంగా చాలా అంటే చాలా రోజులైంది ఇట్లా మేము ఊట్లకి వెళ్ళకుండా, ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి రావడం పోవడమే అయింది. మా తాత మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇట్లా మంచి ఎంజాయ్ చేసిన, బాయికి పోయి వస్తుండేటోళ్ళం అనమాట. మా తాత అమ్మమ్మ ఇద్దరు చనిపోయారు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం కూడా మానేసాము. సో మొత్తానికైతే ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది, ప్లస్ నిజంగా మస్తు ఎంజాయ్ చేసాం. మా అమ్మమ్మ ఊరు మొత్తానికి ఫుల్ పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసి, అది దిప్పుడే లేచింది, ఏడుస్తా ఉంది. ఆమెనంట పొలంలో వరి కోసింది కదా, కళ్ళంలో తిరుగుతుందంట, ఆడుతుందంట. మనం ఇంకా వెళ్ళే టైం ఏందని అంటే రావట్లేదు. సరే అని కాసేపు అయితే ఆడుకుంది తల్లి. మొత్తానికి అది కూడా నేను మమ్మీ నన్ను వీడియోది ఫోటోది అని అంటాను. 2-3 ఫోటోలు అయితే కొట్టిన. అక్కడ చెట్టు వరకు వెళ్తుందంట, వద్దు రా నాన్న అనేసి తీసుకొని వచ్చానమాట. మా పిల్ల ఆల్రెడీ మా వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఓకే హ్యాపీయా?
ఇది చూడు రైస్, ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇది చూడు నాన్న బంగారు తల్లి జల్దీ ఫాస్ట్. బాయ్ బాయ్ చెప్పి ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఈ ఆకు తెలుసా ఫ్రెండ్స్? తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ ఆకు వల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. డెలివరీ టైంలో మనం ఒళ్ళు నొప్పులు బాగా ఉంటాయి కదా లేడీస్కి, ఈ ఆకుని వేడి నీళ్ళల్లో బాగా మసల పెట్టుకొని ఈ ఆకుతో స్నానం అయితే చేసుకోవాలి. ఈ ఆకు కుట్ల పైన పెట్టుకుంటే కుట్ల మీద నొప్పి కూడా పోతుంది. అలాగే నార్మల్గా ఒంటి నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుతో స్నానం చేస్తే నిజంగా మస్తు రిలాక్స్నెస్ అయితే ఉంటుంది. చూసారు కదా ఆకు పైన గ్రీన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా బూడిది కలర్ అయితే ఉంటుంది. ఈ ఆకు మస్తు మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్